24th క్వశ్చన్ 2025లో బయో ఆసియా సదస్సు ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో ఏ నగరంలో జరిగింది? ఆప్షన్స్ ఏ ముంబై, బి హైదరాబాద్, సి ఢిల్లీ, డి గుజరాత్. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హైదరాబాద్లో జరిగింది. సరికొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలకు ఉద్దేశించిన అంతర్జాతీయ వేదిక అయిన బయో ఆసియా 2025 సదస్సు ఫిబ్రవరి నెల 25, 26వ తేదీల్లో భారతదేశంలోని హైదరాబాద్లో జరిగింది. దీనికి దాదాపు 700 స్టార్టప్లు దరఖాస్తు చేసుకోగా 80 స్టార్టప్లకు మాత్రమే అవకాశం కల్పించారు. 2025 సంవత్సరానికి గాను బయో ఆసియా సదస్సు యొక్క ఇతివృత్తం ఏంటి అంటే క్యాటలైస్ట్ ఆఫ్ చేంజ్. మార్పు సాధిద్దాం, ఆరోగ్య సంరక్షణలో హద్దులు చెరిపేద్దాం. ఈ సదస్సులో ప్రధానంగా 3 రంగాల అభివృద్ధిపై చర్చలు జరిగాయి. అవి ఏంటంటే 1 జీవ వైవిధ్యం, 2 ఆరోగ్యం, 3 ఔషధ రంగం. 25th క్వశ్చన్ దేశంలోని అంతరించిపోతున్న పక్షుల జాబితాలో ఇటీవలే ఏ పక్షిని చేర్చారు? ఆప్షన్స్ ఏ పాలపిట్ట, బి నెమలి, సి రాబందు, డి పిచ్చుక. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పాలపిట్టను చేర్చారు. రైతు నేస్తంగా పిలిచే పాలపిట్ట పూర్తిగా అంతరించిపోకుండా కాపాడేందుకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ పాలపిట్టను 2014 జూన్ 2వ తేదీన అధికారికంగా రాష్ట్ర పక్షిగా ప్రకటించింది. పాలపిట్టల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్ ఒకటి, కాలుష్యము, మొబైల్ టవర్ల ద్వారా వస్తున్న రేడియేషన్ అని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అటవీ చట్టం షెడ్యూల్ 4లో పాలపిట్ట ఉండడంతో దానిని బంధించడం, హింసించడం వంటివి చేస్తే నాన్ బెయిలబుల్ కేసులతో పాటు 3 ఏళ్లు జైలు శిక్ష మరియు 25,000 వరకు జరిమానా విధించే వీలుంది. పాలపిట్ట యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కొరాసియస్ బెంగాలెన్సిస్. దీనిని ఇండియన్ రోలర్ లేదా బ్లూజే అని కూడా పిలుస్తారు. 26th క్వశ్చన్ ఇటీవలే సెబీకి నూతన 11వ చైర్మన్గా ఎవరు నియామకమయ్యారు? ఆప్షన్స్ ఏ తుహిన్ కాంత పాండే, బి మాధవి పురిబుచ్, సి జి మహాలింగం, డి అనంతబారు. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తుహిన్ కాంత పాండే గారు నియామకమయ్యారు. 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. అంతకుముందు సెబీకి 10వ చైర్మన్గా మాధవి పురిబుచ్ గారు ఉన్నారు. 27th క్వశ్చన్ మామునూరు విమానాశ్రయం ఏ జిల్లాలో కలదు? ఆప్షన్స్ ఏ హైదరాబాద్, బి రంగారెడ్డి, సి సంగారెడ్డి, డి వరంగల్. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వరంగల్. వాయువులకు సంబంధించిన అంశాలు. పరిశ్రమల్లో ఇంధనాలను అధికంగా మండించడం వల్ల అధిక మొత్తంలో గాలిలోకి SO2, NO2 వాయువులు వెలువడి నీటి ఆవిరితో చర్య జరపడం వల్ల ఆమ్ల వర్షాలు అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువులు ఏంటంటే SO2 మరియు NO2. భూమిని వేడెక్కించే వాయువు లేదా గ్లోబల్ వార్మింగ్కు కారణమైన వాయువు ఏంటంటే కార్బన్ డయాక్సైడ్. మోటార్ వాహనాల నుంచి వెలువడే పొగ ద్వారా కార్బన్ మొనాక్సైడ్ అనే విషవాయువు వెలువడుతుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు కారణమయ్యే వాయువులు ఏంటంటే క్లోరోఫ్లోరో కార్బన్లు, కార్బన్ డయాక్సైడ్, మీథేను, ఓజోన్ వాయువులు మొదలైనవి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే O3 కూడా ఉందన్నమాట, ఓజోన్. MLC ఎన్నిక పద్ధతికి సంబంధించిన అంశాలు అవేంటంటే 1 మొత్తం సభ్యుల్లో 1/3 వంతు మందిని రాష్ట్ర శాసనసభ్యులు నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతిపై ఎన్నుకుంటారు. 2 వచ్చేసి మొత్తం సభ్యుల్లో 1/3 వంతు మందిని స్థానిక పరిపాలనా సంస్థల ప్రతినిధులు నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకుంటారు. గ్రామ పంచాయతీ సర్పంచులకు MLC ఎన్నికలలో ఓటు హక్కు లేదు. ఈ విషయంలో చట్టసవరణ చేసే అధికారం కేవలం పార్లమెంటుకే ఉన్నది. మొత్తం సభ్యుల్లో 1/6వ వంతు మందిని గవర్నర్ నియమిస్తారు. ఎలా అంటే కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ, సహకార రంగాల్లో ప్రఖ్యాతగాంచిన వారిని శాసనమండలిలో నియమిస్తారు. 4th వన్ మొత్తం సభ్యుల్లో 1/12వ వంతు మందిని రాష్ట్రంలోని ఉపాధ్యాయులు నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకుంటారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. హై స్కూల్ నుంచి పై స్థాయిలోని విద్యా సంస్థలు అంటే ఉన్నత విద్యా సంస్థలో పనిచేసే వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. 5th వన్
1/12 వంతు మందిని రాష్ట్రంలోని పట్టభద్రులు మాత్రమే ఎన్నుకుంటారు. డిగ్రీ పూర్తి చేసిన 3 ఏళ్ల తర్వాత మాత్రమే ఓటు హక్కు కల్పిస్తారు. పైన పేర్కొన్న పద్ధతిలో సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి కనీస వయసు వచ్చేసి 30 సంవత్సరాలు. సిక్స్త్ వన్, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేసేవారు ఉపాధ్యాయులు కావాల్సిన అవసరం లేదు. అలాగే పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేసే వ్యక్తి పట్టభద్రుడు కావాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు నారాయణస్వామి వర్సెస్ పన్నీర్ సెల్వం మధ్య జరిగిన వాద్యంలో 1972లో తీర్పు ఇచ్చింది. అర్హతలు అనేవి ఓటర్లకు మాత్రమే వర్తిస్తాయి కానీ పోటీ చేసే అభ్యర్థులకు కాదని తెలిపింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రూపొందించే కాలం నాటికి మరియు ప్రస్తుతం దేశంలో 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉన్నాయి. అవి ఏంటంటే 1 ఉత్తరప్రదేశ్, 2 ఆంధ్రప్రదేశ్, 3 మహారాష్ట్ర, 4 కర్ణాటక, 5 బీహార్, 6 తెలంగాణ. 28th క్వశ్చన్, సీతారామ ఎత్తిపోతల పథకంకు సంబంధించి కింది వానిలో ఏది సరైనది? ఏ. సీతారామ ఎత్తిపోతల పథకం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నదిపై నిర్మించబడుతుంది. బి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు సాగునీరు అందించనున్నారు. సి. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా 67.05 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి కేంద్ర జలసంఘం అనేది అనుమతి ఇచ్చింది. డి. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని 2016లో అప్పటి ప్రభుత్వం చేపట్టింది. దీని యొక్క ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. 29th క్వశ్చన్, దేశంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా ఏ జిల్లాలో ఏఐ సాంకేతికతతో రూపొందించిన గోల్డ్ లోన్ ఏటీఎం యంత్రాన్ని ఇటీవలే ప్రారంభించారు? ఆప్షన్స్ ఏ. సంగారెడ్డి, బి. హైదరాబాద్, సి. మేడ్చల్ మల్కాజ్గిరి, డి. వరంగల్. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వరంగల్. 30 క్వశ్చన్, తెలంగాణలో మహిళా సమైక్య ద్వారా 1.23 కోట్లతో మొదటి పెట్రోల్ బంక్ ఏ జిల్లాలో ప్రారంభమైంది? ఆప్షన్స్ ఏ. రంగారెడ్డి, బి. నారాయణపేట, సి. సంగారెడ్డి, డి. నల్గొండ. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నారాయణపేట. 31 క్వశ్చన్, ఇటీవలే ఏ రాష్ట్ర ఆర్థిక మంత్రి అయిన ఓపీ చౌదరి గారు చాట్‌జీపీటీ యుగంలోనూ 100 పేజీల బడ్జెట్ను చేతిరాతతో హిందీ భాషలో రూపొందించి తన ప్రత్యేకతను చాటుకున్నారు? ఆప్షన్స్ ఏ. రాజస్థాన్, బి. ఛత్తీస్గఢ్, సి. గుజరాత్, డి. ఉత్తరప్రదేశ్. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఛత్తీస్గఢ్. 32 క్వశ్చన్, సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్సలర్గా ఇటీవలే ఎవరు నియమితులైనారు? ఆప్షన్స్ ఏ. వైఎల్ శ్రీనివాస్, బి. టి. వేణుగోపాల్, సి. ఆర్. రవినాయక్, డి. కె. సురేందర్రావు. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వైఎల్ శ్రీనివాస్. 33 క్వశ్చన్, 2025-26 కేంద్ర బడ్జెట్కు సంబంధించిన అంశాలలో కింది వానిలో ఏది సరైనది కాదు? ఆప్షన్స్ ఏ. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమానికి 110% నిధుల పెంపు, బి. ఉడాన్ పథకం ద్వారా దేశంలో 120 కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, సి. 100 కోట్లతో జాతీయ భౌగోళిక మిషన్ ఏర్పాటు, డి. ఇండియా ఏఐ మిషన్కు 1000 కోట్లు కేటాయింపు. దీంట్లో రాంగ్ గుర్తించండి. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఇండియా ఏఐ మిషన్కు 1000 కోట్లు కాదు 2000 కోట్లు కేటాయించారు. 34 క్వశ్చన్, కింది వానిలో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచంలో అత్యధిక కాలుష్య దేశాలుగా వరుసగా ఏవి ఉన్నాయి? అంటే మొదటి 4 దేశాలు వరుసగా ఏవి ఉన్నాయో ఆప్షన్లలో చూసి ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి.
మొదటి 4 స్థానాలలో చాద్, కాంగో, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉన్నాయి. భారతదేశం వచ్చేసి 5వ స్థానంలో ఉంది. 35 క్వశ్చన్. అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్ మరియు బజ్ విల్మోర్లను భూమి మీదకు తిరిగి తీసుకొచ్చేందుకు నాసా మరియు ఎలాన్ మాస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ కలిసి ఏ మిషన్ను చేపట్టాయి? ఆప్షన్స్: ఏ స్పిరెక్స్, బి పంచ్, సి స్టార్షిప్ ఫ్లైట్, డి క్రూ 10. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి క్రూ 10 మిషన్ను చేపట్టారు. 36 క్వశ్చన్. తెలంగాణలో ఏ చట్టం ప్రకారం ఆన్లైన్లో డబ్బులతో బెట్టింగ్ చేయడం, బెట్టింగ్ యాప్స్ అండ్ వెబ్సైట్ని ప్రమోట్ చేయడం, ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటివి నిషేధించబడ్డాయి? ఆప్షన్స్: ఏ తెలంగాణ గేమింగ్ సవరణ చట్టం 2016, బి తెలంగాణ గేమింగ్ సవరణ చట్టం 2014, సి తెలంగాణ గేమింగ్ సవరణ చట్టం 2020, డి తెలంగాణ గేమింగ్ సవరణ చట్టం 2017. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తెలంగాణ గేమింగ్ సవరణ చట్టం 2017 ద్వారా నిషేధించారు. 37 క్వశ్చన్. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద 56.81 కోట్ల వ్యయంతో తెలంగాణలో తొలి రోప్వే పర్యాటకంను భువనగిరి కోటపై ఏర్పాటు చేయనున్నారు. అయితే దీనిని కోట నుండి 1 కిలోమీటర్ వరకు ఏ జాతీయ రహదారికి లింకు చేయనున్నారు? ఆప్షన్స్: ఏ నేషనల్ హైవే 163, బి నేషనల్ హైవే 164, సి నేషనల్ హైవే 165, డి నేషనల్ హైవే 166. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నేషనల్ హైవే 163తో లింక్ చేయనున్నారు. 38 క్వశ్చన్. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025 ప్రకారం 147 దేశాల జాబితాలో వరుసగా 8వసారి మొదటి స్థానంలో నిలిచిన దేశంగా కింది వానిలో ఏది నిలిచింది? ఆప్షన్స్: ఏ ఫిన్లాండ్, బి డెన్మార్క్, సి ఐస్లాండ్, డి స్వీడన్. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫిన్లాండ్. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025 ప్రకారం వరుసగా మొదటి 4 స్థానాలలో నిలిచిన దేశాలు ఏంటంటే ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్. భారత్ వచ్చేసి గత ఏడాది 120వ స్థానంలో ఉంది. ఇప్పుడేమో 8 స్థానాలు ఎగబాకి 118వ ర్యాంకును సాధించింది. నేపాల్, చైనా, పాకిస్తాన్ దేశాలు ఈ విషయంలో మన భారతదేశం కన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే అతి దుఃఖిత దేశంగా 147వ ర్యాంకుతో ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. ఇప్పటికే గత 4 సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్తాన్ 147వ ర్యాంకుతో ప్రపంచంలోనే అతి బాధాకరమైన దేశంగా కొనసాగుతుంది. ఈ ర్యాంకింగ్ను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం గాలప్కు చెందిన వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసింది. దీనిలో 3 సంవత్సరాలలో ప్రజల జీవన నాణ్యత, తలసరి ఆదాయము, జీడిపి, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. అవినీతి లేమి, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, దాతృత్వం వంటి కారణాలు కూడా తీసుకుంటారు. 39 క్వశ్చన్. ఇటీవలే 2024 సంవత్సరానికి గాను దేశ అత్యున్నత సాహితీ పురస్కారమైన 59వ జ్ఞాన్పీఠ్ పురస్కారంకు ఏ ప్రముఖ హిందీ రచయిత ఎంపికయ్యారు? ఆప్షన్స్: ఏ గోపాలరావు పండిత్, బి మోహన్ దాస్ లాల్, సి సంజయ్ కుమార్ మిశ్రా, డి వినోద్ కుమార్ శుక్లా. ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వినోద్ కుమార్ శుక్లా గారు ఎంపికయ్యారు. ఛత్తీస్గఢ్ నుంచి ఈ అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని అందుకున్న మొదటి రచయిత వినోద్ కుమార్ శుక్లా గారే. జ్ఞానపీఠ్ను అందుకున్న 12వ హిందీ రచయితగా ఆయన నిలుస్తారు. ఆయన తొలి కవితా సంపుటి లఘు జై హింద్ 1971లో ప్రచురితమైంది. ఈ పురస్కారం కింద 11 లక్షల నగదు, సరస్వతీదేవి కాంస్య ప్రతిమ, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు.